హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మేము మా ఊరు దగ్గర ఉండే కోటగల్ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉద్భవ విగ్రహం ఉందండి. సో అక్కడే లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్టాపన చేసినారు. సో అక్కడ అభిషేకం చేస్తామని నేను మా బాబాయ్ కొడుకు ఇద్దరు వెళ్ళామండి, వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడైతే చూసినట్లయితే పసుపుతో అభిషేకం చేస్తున్నాము. చాలా మహిమగల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అండి ఇది. సో ఇక్కడ చాలా కార్యక్రమాలు నడుస్తుంటుంది ఏడాదంట. సో ఇక్కడ సమ్మర్లో పరస జరుగుతుంది, రథోత్సవం అంతా జరుగుతుంది. చాలా ఒక 6 days 1 week వరకు పరస జరుగుతుంది. మళ్ళీ జీవాల జాతర అంతా జరుగుతుంది. ఆవులు అమ్మకానికంతా వస్తుంటాయి ఇక్కడ. ఎద్దులు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ కొనేది, అమ్మేది, బై అండ్ సేల్ రెండు నడుస్తుందండి. సో అలాగే రథోత్సవం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉచిత అన్నదాన సేవ అయితే నడుస్తూ ఉంటుంది. చాలామంది చుట్టుపక్కల ఉండే భక్తులంతా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. ఎక్కువ మంది వచ్చి చాలా షాపింగ్ అంతా ఉంటుంది. రథోత్సవం రోజుల్లో ఒక 1 week మొత్తం చాలా రద్దీగా ఉంటుంది. ఇసుకేస్తే నేల రాలనంత జనసాంద్రత అయితే ఇక్కడ ఉంటుందండి. చాలా బాగుంటుంది. రాత్రిళ్ళు అంటాను చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి. కొన్ని ఆర్కెస్ట్రా ఇలాంటి డ్యాన్సులు, సో ఇవంటి మెరవణులు అన్నీ ఉంటాయి రాత్రిపూట అంటాను. సో ఇక్కడ అభిషేకం అయిన తర్వాత మేమంతా అలంకారం అయితే చేసామండి స్వామివారికి. మీరు అలంకారం అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ గర్భగుళ్ళు అయితే చాలా హైట్ తక్కువ ఉందండి. మేమైతే చాలా వంకొని అభిషేకం అంతా లోపల పూజలు అంతా చేసామండి. ఇక్కడైతే చాలా ప్రసిద్ధిగాంచిందండి. చాలా శిలాశాసనాలన్నీ దొరికినాయి ఇక్కడ. ఈ గుడి చుట్టూ పెట్టినాము, అది ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా మంచి వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత స్నానం చేపిస్తున్నాము దేవుళ్ళకి. తర్వాత పుష్ప స్నానం కూడా చేపిస్తున్నామండి. ఇదైన తర్వాత అలంకారము. మీరు చూసినట్లయితే మేము చూడండి, అలంకారం స్వామివారికి ఎంత బాగా చేసామో. చూడడానికి 2 కళ్ళు కూడా చాలవండి. అలంకారంలో స్వామివారు అంత అద్భుతంగా కనిపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.